పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం ఉద్రిక్తంగా మారింది. నిన్న రాత్రి ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానందరెడ్డి కాన్వాయ్పై బీరు సీసాలతో కొందరు యువకులు దాడి చేశారు. వీరబ్రహ్మేంద్ర స్వామి తిరునాళ్లకు వెళ్లిన ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానందరెడ్డి సచివాలయం సమీపంలోకి రాగానే ఎమ్మెల్యే కాన్వాయ్పై బీరు సీసాలతో దాడికి దిగారు. బీరు సీసాలు ఎమ్మెల్యే ఎస్కాట్ వాహనంపై పట్టడంతో ఒకసారి ఎమ్మెల్యే కాన్వాయ్ నిలిచిపోయింది. ఈ ఘటనకు పాల్పడ్డ వారిలో షేక్ సైదా అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒక్కడు ఇప్పుడే ఇదే కాదు, ఏ తెలుగుదేశం కార్యకర్త మీద కానీ దాడి చేయాలని కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తే ఫలితాలు తీవ్రంగా ఉంటాయి. ఇప్పటికైనా మీ నాయకుడి ఆంతర్యాన్ని గ్రహించండి. ఒక్కటే నేను అడుగుతా ఉన్నాను, ఏ రోజైనా 5 సంవత్సరాలు పూర్తయినప్పటికీ మాచర్ల అభివృద్ధి మీద చర్చకు సిద్ధమా రామకృష్ణారెడ్డి? 4 సార్లు శాసనసభ్యుడు 4 సార్లు శాసనసభ్యుడు అని చెప్పి జబ్బలు జరుచుకోవటం కాదు. నువ్వు శాసనసభ్యుడు అయితే ఈ ప్రజలకు ఏం ఒరిగిందో నువ్వు చెప్పాలి. నువ్వు ఎన్ని వేల కోట్లు పోగు చేసుకున్నావు, నీ తమ్ముడు ఎన్ని వేల కోట్లు పోగు చేసుకున్నావు అనేది కాదు.